హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. జాతీయ రాజకీయాల్లో ప్రధానంగా ఇవాళ పార్లమెంట్లో రెండు అంశాలు తెర మీద నడుస్తున్నాయి. ఒకటి, అదానీ ఉదంతాన్ని బేస్ చేసుకుని అమెరికాలో రాసిన వార్తల ఆధారంగా, అమెరికాలో నమోదైన కేసు ఆధారంగా దాని మీదనే చర్చ జరపాలంటూ కాంగ్రెస్ పార్టీ సభని స్తంభింపజేస్తూ వస్తుంది. ఈవెన్ నిన్న అదానీ ఫేస్తో మాస్క్తో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పెట్టి రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడించడం, అదానీకి దాసోహం అంటున్నట్టు మోడీ అన్నటువంటిది ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ దానికి రివర్స్లో సోరోస్కి సోనియా గాంధీకి సంబంధం ఉంది. సోనియా గాంధీ సోరోస్ సంస్థలో, సోరోస్ అనేటటువంటి అతను పెట్టుబడి పెడుతున్నటువంటి సంస్థలో లేదా వాళ్ళు ఇస్తున్నటువంటి నిధులు ఇస్తున్నటువంటి సంస్థలో కోఫౌండర్గా ఉన్నారు. ఈ దేశాన్ని నాశనం చేయాలన్న కుట్రల వెనకాల ఆ సంస్థ ఉంది. అట్లాంటి సంస్థలో ఎలాగ భాగస్వామి అయ్యారంటూ కిరణ్ రిజిజు లాంటి వాళ్ళు ఏకంగా పార్లమెంట్లో ప్రస్తావించడం ద్వారా ఇష్యూ తెర మీదకి వచ్చింది. అసలు ఏంటి ఈ రెండు ఉదంతాల వెనకాల ఉన్నటువంటి వాస్తవం? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్. నమస్తే అండి రవికిరణ్ గారు. నమస్కారం సార్. ఇవాళ అదానీ ఉదంతంలో ఎందుకని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమాధానం చెప్పడం అనేటటువంటిది వదిలేసింది? సాయి గారు, ఇప్పుడు అదానీ గారి ఎపిసోడ్ లో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గత మన డిబేట్లు కూడా నేను మీకు చెప్పడం జరిగింది. అక్కడ ఏదైతే కేసు రిజిస్టర్ అయిందో ఆ రిజిస్టర్ అయిన కేసు మీద ఆ యొక్క విచారణ అదానీ, ఆ యుఎస్ సంస్థలో ఎఫ్బిఐ కానీ అక్కడ ప్రభుత్వం కానీ వాడు చూసుకుంటారు. దానిలో అనేకమైన అంశాలు కూడా గత డిబేట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన వీక్షకులకి. అలాగే ఇప్పుడు విచారణ చేయమంటంలో తప్పులేదు, కానీ కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి ఏం చేస్తున్నారంటే ఒక కుట్రపూరితంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదానీ గారికి విషయం ఓసిసిఆర్పి అన్న సంస్థ, అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అన్న సంస్థ అమెరికాలో ఉందండి. ఆ సంస్థ అదానీ గారి మీద కేసు ఉందని చెప్పి ట్వీట్ చేయటం, దాన్ని రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి ట్యాగ్ చేస్తే ఆ రోజు తెల్లారుజామున 2-3 గంటల నుంచే వీళ్ళందరూ తేరుకొని దాని మీద ట్వీట్ల మీద రీట్వీట్లు చేసి పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టేసి అదానీ గారు మోదీ ఒకటే, అదానీ దొంగ మోదీ దొంగ, అదానీ అరెస్ట్ చేయటం. అంటే ఇది ఒక వ్యవస్థీకృతంగా జరుగుతున్నటువంటి, ఒక నేరపూరితంగా జరుగుతున్నటువంటి దేశ వ్యతిరేక చర్యలాగా మనం ఒక కోణం కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఓసిసిఆర్పి అన్న సంస్థ మీద ఇటీవల ఫ్రాన్స్ లో ఒక పత్రిక, మీడియా పార్ట్ అన్న పత్రిక రిలీజ్ చేసినటువంటి కథనం. ఈ కథనంలో చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఓసిసిఆర్పి కంపెనీ ఆ యొక్క సంస్థ యొక్క అదేంటంటే, అసలు ఆ సంస్థ చెప్పేది ఏంటంటే, వారు ఇండిపెండెంట్ జర్నలిస్టుల యొక్క సమూహం అంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ జర్నలిస్టులు మేము ఎవరి యొక్క ఒత్తిడికి లోనవ్వకుండా, ప్రభావానికి లోనవ్వకుండా నిష్పాక్షికంగా ఉండే జర్నలిస్ట్ అని చెప్తారు. అయితే వాస్తవానికి ఏమవుతుంది, ఆ డ్యూ సులేవాన్ అన్న వ్యక్తి మీద చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆయనతో జరిగినటువంటి ఈ మీడియా పార్ట్ అనే సంస్థ ఉత్తర ప్రత్యుత్తరాలతో స్పష్టంగా ఏం చెప్తుందంటే, పేజ్ నెంబర్ 5 లో ఏమంటారంటే, సులేమాన్ ఒప్పుకున్నాడు. ఏంటి, సులేమాన్ అడ్మిటెడ్ దట్ బికాస్ ఆఫ్ ఆల్ ఇట్స్ బడ్జెట్ వాస్ పెయిడ్ బై వాషింగ్టన్ అండ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఫౌండెడ్ బై బిలియనియర్ ఫిలంథ్రోపిస్ట్ జార్జ్ సోరోస్. Therefore, we could not use US government or Soros money for US stories అని సులేమాన్ అడ్మిట్ చేశారు. అంటే ఏంటి, మేము ఏదైతే మాకు అత్యధిక నిధులు సమకూరుస్తుంది ఎవరు, అమెరికా ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది, అలాగే జార్జ్ సోరోస్ నిధులు సమకూరుస్తున్నారని కూడా దానిలో అడ్మిట్ చేశారు. అంటే ఏంటి, ఒకళ్ళు ఒక 70-80% నిధులు ఇస్తుంటే వారికి వ్యతిరేకంగా కథనాలు రావు. నెంబర్ 1, వారికి కావాల్సినట్టు కథనాలు రాసుకుంటాం జరుగుతుంది అన్నది ఆ యొక్క ఆర్టికల్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఏంటి, వాళ్ళు స్వచ్ఛందంగా ఉండే సంస్థ కాదు. ఏదైతే అమెరికా ప్రభుత్వం ఇస్తున్న నిధుల ద్వారా ఆ ప్రభుత్వం యొక్క ఎజెండా జార్జ్ సోరోస్ ఎజెండా ద్వారా వెళ్తుంది. ఈ యొక్క విషయాన్ని పార్లమెంట్ లో రేస్ చేస్తున్నారు. పార్లమెంట్ అడుగుతుంది ఏంటంటే, ఓసిసిఆర్పి ఆ యొక్క నివేదిక వచ్చినప్పుడల్లా పార్లమెంట్ మీద డిస్టర్బ్ చేసి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పేసి భారత వ్యతిరేక శక్తులతో మీరు కొమ్మక్కు అవుతున్న విషయం వాస్తవం అవునా కదా? ఎందుకంటే పెగాసిస్ విషయంలో ఏదో ట్యాపింగ్ జరిగిపోతుందని చెప్పి ప్రచారం చేసింది ఓసిసిఆర్.
వారు చెప్పిన కొన్ని గంటల్లోనే కాంగ్రెస్ పార్టీ అది అందుకుంటుంది, దాని మీద గొడవ చేస్తే పార్లమెంట్ సమ్మింపు చేస్తారు. అలాగే రాఫెల్ ఏదో కుంభకోణం జరిగితే రాసింది ఓసీసీఆర్పీ. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ ని ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అలాగే హిండెన్బర్గ్ రిపోర్ట్ దాని మీద వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఓసీసీఆర్పీ చేసింది, దాన్ని వీళ్ళు పట్టుకున్నారు. కాంగ్రెస్ పార్లమెంట్ సమ్మింపారు. అలాగే మన కోవాక్సిన్ టైంలో కూడా వ్యాక్సిన్ విషయంలో అసత్య ప్రచారం చేసింది ఓసీసీఆర్పీ. ఇది బ్రెజిల్ లో ఒప్పందం క్యాన్సిల్ అయిపోయింది, ఈ వ్యాక్సిన్ మంచిది కాదు, అమెరికాలో ఉన్న వ్యాక్సిన్ కొనుక్కోడని చెప్పి ఓసీసీఆర్పీ రాసింది. దాన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీ అందిపుచ్చుకుని కోవాక్సిన్ వద్దు అని. అలాగే మళ్ళీ ఇప్పుడు అదానీ మీద కేసు కూడా ఓసీసీఆర్పీ ప్రొజెక్ట్ చేసింది, దాన్ని వీళ్ళు టేకప్ చేస్తున్నారు. ఎందుకని ఓసీసీఆర్పీ ప్రొజెక్ట్ చేసింది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తానా అంటే తందానాన్ని ఏ మాత్రం సమయం కూడా తీసుకోకుండా, ఆలోచించుకోకుండా, దీనిలో నిజం ఎంత అబద్ధం ఎంత చూడకుండా వెంటనే వాళ్ళ ఎజెండాతో పార్లమెంట్ స్తంభింపు చేసేసి ఇక్కడ గొడవ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అన్నదే మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు ఆ ఓసీసీఆర్పీ వెనకాల వన్ ఆఫ్ ది ఫండర్ జార్జ్ సోరోస్. ఎవరి జార్జ్ సోరోస్ మన ప్రేక్షకులకు తెలవాలి. ఈ జార్జ్ సోరోస్ 90 ఏళ్ల హంగేరీలో పుట్టినటువంటి, అమెరికాలో స్థిరపడినటువంటి ఒక పెద్ద పారిశ్రామికవేత్త, బిలియనీర్, కోట్లు ఉన్నాయి. అతను ఒక డేంజరస్ వ్యక్తి. ఇతను ఏంటంటే ప్రపంచ దేశాల్లో అనేక దేశాల ఆర్థిక సంక్షోభాన్ని గురి చేసి అస్తవ్యస్తం చేసి ఆఖరికి బ్రిటన్ లో కూడా, లండన్ లో కూడా బ్రిటన్ బ్యాంకును కూడా కూల్చేసిన వ్యక్తి. అలాగే మలేషియా, థాయిలాండ్ లాంటి అనేక దేశాల్లో కరెన్సీని కూడా బలహీనపరిచి ఆ యొక్క దేశాలను ఆర్థికంగా కుంగుతీసిన వ్యక్తి. అలాగే అనేక దేశాల్లో రిజిమ్ చేంజ్ అంటే ప్రభుత్వాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఒక పెద్ద వ్యవస్థ ఈ జార్జ్ సోరోస్ నడిపించేది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అని 1984లో పెట్టారు. చెప్పడానికేమో మానవ హక్కుల పరిరక్షణ, అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ అంటారు. బట్ జరిగేది ఏంటి? ఒక ఎజెండా పూరితంగా ఎవరైతే ఆర్థికంగా ఎదుగుతున్నారో దేశాలు, ఆ యొక్క దేశాలని యుఎస్ కి అడ్డం రానివ్వకుండా ఆ యొక్క దేశాల్లో ఆ యొక్క ఎకానమీని, ఆ యొక్క పరిశ్రమల్ని, పారిశ్రామికవేత్తల్ని, ఆ యొక్క ఆర్థిక వ్యవస్థని ఆ దేశాలకు ఒప్పుకొల్చడం, ప్రభుత్వాల్ని తమ అనుకూలమైన ప్రభుత్వాన్ని మార్చడం వీళ్ళు జరుగుతుంది. ఇటీవల మనం చూసిన బంగ్లాదేశ్, మొన్న బంగ్లాదేశ్, నిన్న సిరియా. బంగ్లాదేశ్ లో మనం చూసాం ఏ రకంగా అక్కడ స్టార్ట్ అయిన అంటే ఏ దేశం ప్రజాస్వామ్య దేశంలో ఏదో ఉద్యమాలు ఉంటాయి కదా సాయి గారు, ఆ ఉద్యమాలకి మొత్తం ఫండింగ్ ఇచ్చి తద్వారా ఆ ప్రభుత్వం మీద తిరగబడే విధంగా, ప్రభుత్వాన్ని కూల్చేసే విధంగా, అప్రజాస్వామికతను కూల్చేసి అదే ప్రజాస్వామ్యం అంటాడు ఈయన. బంగ్లాదేశ్ లో జరిగింది ఏంటి? షేక్ హసీనా గారు ఒక రిజర్వేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. యుద్ధం టైంలో ఎవరైతే పనిచేశారో కుటుంబం రిజర్వేషన్, దానికి వ్యతిరేకంగా యువత పోరాడారు. ఆ యువత పోరాడి ఏం చేశారు? ఫైనల్ గా ప్రభుత్వాన్ని కూల్చేశారు. అక్కడితో ఆగలేదు, అక్కడ ఉన్నటువంటి హిందువులు, ముస్లింలు చంపడం మొదలు పెట్టారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు? యూసఫ్. ఎక్కడి నుంచి వచ్చారు? అమెరికా నుంచి వచ్చారు. ఎవరి యూసఫ్? ఈ జార్జ్ సోరోస్ ఫౌండేషన్, ఈ బ్యాచ్ యొక్క జిగిరి దోస్త్ అన్నమాట. ఆయనకి అమెరికాలో నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చి ఆయన కూర్చోబెట్టారు. అలాగే నేను సిరియా కూడా అంతే, సిరియా ప్రభుత్వం మాత్రం, అలాగే వెనిజువేలా, అనేక దేశాల్లో ఇటువంటి పని చేస్తుంది జార్జ్ సోరోస్ అని స్పష్టం. ఈయన 2020లో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో స్పష్టమైనటువంటి ప్రసంగం ఇచ్చారు. ఏమంటే తెలుసా? నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఒక హిందూ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఎజెండాలో భాగంగా ఒక స్వతంత్ర ప్రతిపత్తిగా ఉండవలసిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఆయన స్వతంత్ర ప్రతిపత్తి తీసేసి అనేక లక్షలాది మంది ముస్లింలకు కూడా పౌరసత్వం తీసేస్తున్నాడు. ఈయన పౌరసత్వాన్ని తీసేస్తున్నాడు. ఈయన ప్రజాస్వామ్యవాది కాదు, అప్రజాస్వామ్యవాది. ఈయన్ని ఏదో రకంగా దించేయాలి. అలాగే ఈయనకి అదానీకి సంబంధాలు ఉన్నాయి, ఇద్దరితో ఒకటే. సో ఒకళ్ళు పడేస్తే ఇంకోళ్ళు పడిపోతారు, అందుకనే అదానీ కూడా పడేస్తాను. దీనికి అలా పడేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నా దగ్గర ఉన్న వేలాది కోట్లు ఇవ్వడానికి, డొనేషన్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే ఓపెన్ గా స్టేట్మెంట్ 2020లో 2023లో కూడా ఇచ్చారు. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాన్ని పూజ చేస్తాను, ఇక్కడ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తా అన్నాడు. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అనేకమైన పారిశ్రామికవేత్తలు ఉంటారు, ఏ దేశంలో ఉన్నా సరే. అమెరికాలో మరి బిల్ గేట్స్ ఉన్నాడు, లేకపోతే సిస్కో ఉంది, లేదా గూగుల్ కంపెనీ ఉంది. అన్ని అమెరికాలో పారిశ్రామికవేత్తలు ఉన్నారు కదా. పారిశ్రామికవేత్తలు ఉండటమే తప్పైతే అమెరికాలో కూడా ఉండకూడదు కదా. ఈరోజు ప్రభుత్వం, ప్రజలు, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు మొత్తం కలిసి కడితేనే దేశం యొక్క అభివృద్ధి. 2014లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంది. అత్యంత బలహీనమైన ఐదు టాప్ బలహీన వ్యవస్థల్లో మనది ఒకటి. అలాంటిది ఇప్పుడు ప్రపంచంలో దగ్గర 4వ స్థానానికి వచ్చాం, అత్యంత బలిష్టమైన స్థానంలోకి వచ్చాం. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ తో ఇక్కడే మనం
వ్యాక్సిన్ తయారు చేసుకున్నా, అన్ని తయారు చేసిన విధంగా మనకు ఉద్యోగ కల్పన జరిగే విధంగా, ఉపాధి జరిగే విధంగా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ గ్రో అవుతుంది. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెడితేనే సరిపోదు. దీనికి అనేకమైన పారిశ్రామికవేత్తలు కూడా రావాలి, వాళ్ళు పెట్టుబడులు పెట్టాలి, ప్రపంచవ్యాప్తంగా వస్తారు. ఇప్పుడు మా రాష్ట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలంటారు. అంటే పారిశ్రామికవేత్త ఉంటూ తప్పైతే, దరిద్రం అయితే మరి ఎందుకు కుటుంబంలో ప్రతి ఒక్కరు రమ్మంటున్నారు? గతంలో కాంగ్రెస్ 60-70 దశకంలో జాతీయం చేశారని, ప్రైవేట్ గా ఉన్నాయని జాతీయం చేశారు, ప్రైవేట్ ఉండకూడదు జాతీయం చేశారు. ఆ తర్వాత ఏమైంది? కుప్పకూలింది దేశం. అప్పుడే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అదే మన్మోహన్ సింగ్ గారు మళ్ళీ ప్రైవేటీకరణ తీసుకొచ్చారు. ఈ రోజు 30 ఏళ్ళుగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడింది కదా. అంటే ఏంటి? పారిశ్రామికవేత్తలు ఉంటే మంచి జరిగింది కాంగ్రెస్ పార్టీ అందే. మరి ఆ రకమైన వ్యవస్థని కోల్చాలనే ఉద్దేశంతో జార్జ్ సోరోస్ అండ్ టీమ్, అది అదానీ కావచ్చు, మరో ఎక్సెన్ వైద్యులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల మీద దాడులు చేయటం, అలాగే దేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రభుత్వం మీద కోపంగా ఉంటారు. ఆ యొక్క వ్యక్తులకి వెనక నుంచి ఫండింగ్ ఇచ్చి గొడవ సృష్టించే విధంగా చేయటం. ఉదాహరణకి పౌరసత్వ సవరణ చట్టం మీద మనం చూసాం గొడవలు, దాని వెనకాల కూడా జార్జ్ సోరోస్ గారు ఉన్నారని చెప్పేసి అనుమానం. అలాగే రైతు ఉద్యమం మనం చూసాం ఢిల్లీలో. రైతు ఉద్యమం ఏ ఉద్యమం మనం అంత ఘనంగా గ్రాండ్ గా చూడలేదు. గొప్ప గొప్ప హీటర్లు లేకపోతే మసాజ్లు అన్ని చూసాం. మరి ఆ డబ్బులు ఎక్కడ, ఏ ఉద్యమం చేయాలని డబ్బులు రావాలి కదా. ఆ డబ్బులు ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? ఆ వ్యవస్థ ఏంటి? ఈ వ్యవస్థ వెనకాల మొత్తం ఉంది. ఏదైతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారో దాని అనుగుణంగానే ఈ యొక్క జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. దీని వల్ల దేశానికి ప్రమాదం ముంచి ఉంది. అలాగే అనేక దేశాలు ఇదే పని చేస్తున్నాడు ఆయన. ఈ విషయాన్నే రాజ్యసభలో లేనెత్తారు. కాంగ్రెస్ పార్టీకి లింక్ ఏంటంటే, ఉదాహరణ మీకు చూపిస్తాను. కాంగ్రెస్ పార్టీకి జార్జ్ సోరోస్ లింక్. ఇప్పుడు ద ఫోరం ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ద ఏషియా పెసిఫిక్, ఇది ఒక సంస్థ. ఈ సంస్థ, ఈ యొక్క డెమోక్రటిక్ ఏషియా పెసిఫిక్ అనే సంస్థకి కో ప్రెసిడెంట్ అంటే సహ అధ్యక్షులు ఎవరు? 2వ ప్లేస్ లో సోనియా గాంధీ గారు. ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇక్కడ చూడండి, కాశ్మీర్ గురించి ఫ్రీడమ్ అని, కాశ్మీర్ ఇండిపెండెన్స్, కాశ్మీర్ కి స్వేచ్ఛ కావాలి, ఒక సపరేట్ దేశంగా ఉండాలి, భారతదేశంలో ఉండకూడదు అనేది ఈ సంస్థ యొక్క ఐడియాలజీ. ఈ సంస్థకి డబ్బులు ఇస్తుంది ఎవరు? ఈ కిందే రాశారు, జనరస్ కాంట్రిబ్యూషన్స్ ఫ్రమ్ సోరోస్ ఫౌండేషన్. జనరస్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సోరోస్ ఫౌండేషన్ నుంచే ఈ సంస్థకు నిధులు వస్తున్నాయి. అంటే భారత వ్యతిరేక శక్తులైనటువంటి సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఇస్తున్నటువంటి సంస్థ యొక్క కో ప్రెసిడెంట్ గా సోనియా గాంధీ గారు ఎలా ఉంటారు? దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఏంటి మీకు లింక్ ఏంటి, వాళ్ళకి మీకు మధ్య ఉన్న లింక్ ఏంటి చెప్పాలి. మరో విషయం, ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ తోడో యాత్ర లేదా భారత్ జోడో యాత్ర చేశారు, ఆ భారత్ తోడో యాత్రలో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క ఉపాధ్యక్షుడు సలీల్ శెట్టి, ఈ సలీల్ శెట్టి ఆ యొక్క పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఇది కూడా జార్జ్ సోరోస్ యొక్క సంస్థ, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ సంస్థ. ఇది రాహుల్ గాంధీ గారికి జోడో యాత్రకి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మద్దతు. ఏంటి కాంగ్రెస్ పార్టీకి అలాగే జార్జ్ సోరోస్ కు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఏ రకమైనటువంటి సహకారం మీరు తీసుకుంటున్నారు? నెంబర్ 2. నెంబర్ 3, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వార్షిక నివేదిక 2018-19 ఉంది. ఇది ఆన్లైన్ లో ఉంది, ఎవరైనా ఇది చూసుకోవచ్చు. ఈ వార్షిక నివేదిక రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఎవరిది? సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది, ప్రియాంక వాద్రా, మల్లికార్జున ఖార్గే, వీళ్ళందరూ దాన్ని లీడ్ చేస్తున్నారు. ఈ వార్షిక నివేదికలో పేజ్ నెంబర్ 50లో దీని పార్ట్నర్స్ ఎవరు అంటే అమన్ బిరాదరీ ట్రస్ట్. పార్ట్నర్స్ ఎవరంటే అమన్ బిరాదరీ ట్రస్ట్ అని చెప్పేసి పార్ట్నర్స్ కి ఇచ్చారు ఈ నివేదికలోనే. ఈ అమన్ బిరాదరీ ట్రస్ట్ ఓనర్ ఎవరు? హర్ష్ మందార్. ఈ హర్ష్ మందార్ ఎవరు? ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్. హర్ష్ మందార్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్. అంటే అటు కాంగ్రెస్ పార్టీకి అలాగే కాంగ్రెస్ పార్టీ ద్వారా ముఖ్యులు రన్ చేస్తున్నటువంటి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కి విరాళాలు స్వీకరిస్తూ వారితో కలిసి పనిచేస్తుంది. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపకుడు జార్జ్ సోరోస్ యొక్క డబ్బులతోనే నడుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ రకమైన చేస్తున్నారు? వాళ్ళకి మీకు ఉన్నటువంటి లింక్స్ ఏంటి? దీన్ని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినా అక్కడ ఏమంటున్నారు? భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు, మీరు ఇంటర్ఫియర్ అవ్వండి, మీరు రండి, పాశ్చాత్య దేశాలు అడుగుతున్నాడు ఆయన, మీరు రండి భారతదేశంలో మీరు ఇన్వాల్వ్ అవ్వండి, అక్కడ ప్రజాస్వామ్యం లేదు, దాన్ని కోల్చండి అని చెప్పి అడుగుతున్నారు. ఇదేంటి వాదం? కాంగ్రెస్ పార్టీ
1947కు ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ పాశ్చాత్య దేశాల నుంచి బ్రిటిష్ వాడి బానిస సుంకలాల నుంచి పోరాడి మీరు పోండి దేశ క్విట్ ఇండియా అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తే ఈ రోజు అభినవ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కమ్ టు ఇండియా అన్నారు. అంటే భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల్లో పరాయి దేశాలను ఇన్వాల్వ్ చేయించి ఇక్కడ ప్రభుత్వాలు మార్చి అప్రజాస్వామ్యంగా మార్చి చేసే కార్యక్రమాలు ప్రజాస్వామ్య కార్యక్రమాలు అప్రజాస్వామ్య కార్యక్రమాల. రాహుల్ గాంధీ గారి సమాధానం చెప్పాలి. ఇటీవల వాళ్ళు అమెరికాకి వెళ్ళినప్పుడు ఆయన కొంతమంది వ్యక్తులు కలిశారు. ఈ అమ్మాయి ఇహాన్ ఉమర్ ఈవిడెవరో ఈ బ్యాచ్ అంతా ఎవరో ప్రో పాకిస్తానీ, యాంటీ ఇండియా, కాశ్మీర్ లో ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలి, అది తీటాకి భారతదేశం ఎవరు, కాశ్మీర్ ని సపరేట్ దేశం చేయాలి అని మాట్లాడే వ్యక్తులు వాళ్ళందరితో రాహుల్ గాంధీ గారు భేటీ అవుతారు, సీక్రెట్ మీటింగ్లు అవుతారు. అక్కడ ఫిక్స్ అయిన ఎజెండా ఫిక్స్ అవుతే ఆ ట్వీట్లు చేస్తారు. దాన్ని పట్టుకొని మరుసటి రోజు నుంచే దేశంలో అల్లకల్లం సృష్టిస్తారు. ఏంటి తంతు, ఎందుకు ఇది చేస్తున్నారు? దీనికి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి సమాధానం చెప్పాలి. మీరు ఏ రకంగా ఒక ఫౌండేషన్ పార్టీ మనం ఏ పార్టీ అన్నది దేశంలో మనకి ఎన్ని పార్టీలు 2000 పైన పార్టీలు ఉన్న సాయి గారు, ఏ పార్టీ అయినా ఎవరైనా పెట్టుకోవచ్చు, ప్రజాస్వామ్యంగా పోరాడొచ్చు, ప్రజల యొక్క ఆకాంక్షల మీద మీరు గెలవచ్చు. అంతేగాని పరాయి దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ తీసుకుని, పరాయి దేశం యొక్క డబ్బులు తీసుకుని, పరాయి దేశం యొక్క సహకారంతో ఇక్కడ అల్లర్లు సృష్టించి, ఇక్కడ గొడవలు సృష్టించి, తద్వారా భారతదేశం యొక్క ఎదుగుదలని, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్ని, తద్వారా ఇక్కడ ఉపాధిని, ఇక్కడ భారతదేశం ఎదుగుదలని ఎందుకు నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు? దీనికి సమగ్ర సమాచారం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చెప్పి తీరవలసిందే. ఇది ఎంతకాలం సాగదేలాగా ఈ రకమైన కార్యక్రమాలు ఎంతకాలం సాగనిస్తారు తప్ప. అలాగే రాహుల్ గాంధీ గారికి ఇంకో ఆరోపణ కూడా ఉంది, అనేక ఆరోపణలు. బ్రిటిష్ సిటిజన్ గా ఉన్నాడు ఆయన. బ్రిటిష్ సిటిజన్ గా ఆయన గతంలో అక్కడ ఒక కంపెనీ నడిపారు బ్రిటన్ లో. ఆ కంపెనీ రిటర్న్స్ లో ఆయన స్పెసిఫిక్ గా చెప్పారు, నేను బ్రిటిష్ పౌరుడిని అని చెప్పేసి. ఇదిగోండి ఆ కంపెనీ, ఇది రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి కంపెనీ సెక్రటరీకి ఇచ్చినటువంటి కదా బ్యాకాప్స్ లిమిటెడ్ అనే కంపెనీకి ఆయన ఇచ్చినటువంటి రిటర్న్స్ ఇదే సంవత్సరం ఇచ్చారు రిటర్న్స్ 2006లో 21/8/2006లో. ఇక్కడ ఏం రాశారంటే, నేను డేట్ ఆఫ్ బర్త్ 1970 19 జూన్ 1970, నేషనాలిటీ బ్రిటిష్ నేషనాలిటీ బ్రిటిష్ అని ఇచ్చారు రాహుల్ గాంధీ గారు. ఇది కూడా కేసు నడుస్తుంది ఇప్పుడు దేశంలో, హైకోర్టులో కేసు నడుస్తుంది. దానికి కూడా సమాధానం లేదు. బ్రిటిష్ పౌరసత్వం ఉంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ఇంతకుముందు సోనియా గాంధీ మీద ఇట్లాగే ఆరోపణ వచ్చింది, ఇటలీ పాస్పోర్టు ఇండియా పాస్పోర్ట్ 2 ఉన్నాయని. ఇప్పుడు ఇది ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 11 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. అంతకుముందు ఒక 7 సంవత్సరాలు పరిపాలించింది. ఎందుకని ఆ ఆధారాలు సమర్పించి కేసులు పెట్టదు? అదే దీని మీద గతంలో ఈ బ్రిటిష్ పౌరసత్వం మీద కూడా 2019లోనే అప్పుడు హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు క్లారిఫికేషన్ అడిగారు. క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు. అది కోర్టులో పడింది కేసు, హైకోర్టులో విచారణ. అంటే అలా కాదు, నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక దేశ ప్రభుత్వం ఇక్కడ ఉంది, మోడీ సర్కారు, అవతల పక్కన బ్రిటన్ ప్రభుత్వం ఉంటుంది. ఏమయ్యా సో నెంబర్లో ఉన్నటువంటి వాడు రాహుల్ గాంధీ అనేటువంటి ఆయనకి పౌరసత్వం ఎట్టిచ్చారు? మా దేశ పౌరుడైనప్పుడు మన ఇద్దరి మధ్యన ద్వంద్వ పౌరసత్వ ఒప్పందం ఏం లేదు కదా. భారతీయ పౌరులు బ్రిటన్లో ఉండొచ్చును, అది అక్కడ వాళ్ళు ఏంటి కామన్వెల్త్ లెక్కన, కానీ ప్రత్యేక పాస్పోర్ట్ ఇవ్వరు. మన పాస్పోర్ట్తోనే అక్కడ నివసించడానికి, అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి, చదువుకోవడానికి, వీటికి కూడా అవకాశం ఉంది. అయితే దానికి వీసా తీసుకుని పోవాల్సి ఉంటుంది. అట్లా లేకుండా మీరు అసలు పౌరసత్వమే ఉందా ఇతంది అని అడగచ్చు కదా. ఎందుకు అడగలేకపోతుంది ప్రభుత్వం అధికారికంగా? ఏమన్నా ఇంటర్నల్ ఇష్యూస్ ఉంటాయా? నాకున్నటువంటి సమాచారం ఏంటంటే, కొన్ని ఎలా ఉందంటే అఫీషియల్ సీక్రసీ యాక్ట్ లాగా పెట్టి అక్కడ ఉన్నటువంటి సంస్థల ద్వారా ఈ సమాచారం ఇవ్వనివ్వకుండా, ఇప్పుడు ఇటీవల మనం చూస్తే నరేంద్ర మోడీ గారు బ్రిటన్ ప్రధానమంత్రితో కూర్చున్నప్పుడు కూడా కొన్ని విషయాలు లేవనెత్తారు. అక్కడ ఉన్నటువంటి విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఎక్స్ట్రాడిషన్ చేయట్లేదు, ఈ ఎన్ని సమస్యలు ఉన్నాయి, దీన్ని సెట్ చేయండి అని చెప్పేసి అడగడం మనం బయట కూడా వచ్చే వార్తలు చూసాం. సో అటువంటి సమస్యలు ఏదో ఉన్నాయని చెప్పేసి నాకున్నటువంటి ప్రాథమికమైన సమాచారం, పూర్తి సమాచారం నా దగ్గర లేదు. బట్ ఇటువంటి కనీసం అతనికైనా నోటీస్ ఇవ్వచ్చు కదా, రాహుల్ గాంధీకైనా ఏమయ్యా నీకు 2 పౌరసత్వాలు ఉన్నాయా ఏంటి అని అడగచ్చు కదా. ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీసుల్లో ఇది క్లియర్గా ఉంటుంది. అంటే పాస్పోర్ట్లో మనకి నెంబర్ కొడితే ఎవరి పేరు ఏంది మొత్తం డేటా వస్తుంది. అట్లాంటిదే అక్కడ పాస్పోర్ట్లో వెరిఫై చేయలేమా మనం?
అదే అంటాను, దానికి సంబంధించినటువంటి దేశాల మధ్య ఉన్న చట్టాలు ఏదో సమస్య ఉన్నట్టుంది. అందుకే ప్రధానమంత్రి గారు ఇటీవల కూడా ఆ యొక్క అంశాలని సార్ట్అవుట్ చేయాలని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి మాట్లాడారు. అందుకనే మనకి యాక్సెస్ రావట్లేదు కాబట్టే ఈ నోటీస్ కూడా ఇచ్చారు, ఈయన సమాధానం చెప్పలేదు. అందుకే కోర్టులో కేసు పడింది, కోర్టు విచారణ జరుగుతుంది. ఏదేమైనా సరే అది తేలవలసిన అంశం అవసరం అయితే ఉంది, అది నిర్వివాద అంశం. అయితే మన మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి ఏ రకంగా భారత్ జోడో యాత్రలో మద్దతు ఇచ్చారు, ఏ రకంగా ఫౌండేషన్ నుంచి కూడా డబ్బులు కూడా వాడుకుంటున్నారు, ఏ రకంగా వాళ్ళ ఎజెండాని భారతదేశంలో ప్రొపగేట్ చేసే విధంగా చేస్తున్నారు, దీని మీద మాత్రం పార్లమెంట్ లో నిలదీస్తా చర్చ జరగాలని అంటున్నారు. ఒక అన్నిటి మీద చర్చ జరగనే దాని మీద ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, సోరోస్ అనేటువంటి వాడు చెప్పినట్టు కాంగ్రెస్ నడుచుకుంటుంది. ఎస్, నో డౌట్, దానికి తగ్గట్టుగా మీరు చెప్పినవన్నీ పనికొస్తాయి. కానీ అది విదేశీ వ్యక్తి కాబట్టి మీరు కాదంటున్నారా? ఇక్కడ స్వదేశీ అయినటువంటి అదానీ చేతిలోనే ఈ ప్రభుత్వం నడుస్తోంది. వాళ్ళు ఏ పోర్టు కావాలంటే అది రాసిచ్చేస్తారు, వాళ్ళు ఏ ఎయిర్పోర్ట్ కావాలంటే అది రాసిచ్చేస్తారు. అట్లాగా అదానీ కావాలంటే ఏదైనా జరిగిపోతుంది. అదానీ కోరితే ప్రపంచంలో ఏ దేశంలోనైనా అతను పెట్టుబడి పెట్టడానికి నిమిషాల మీదన అవకాశం ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైట్ చేసేటటువంటి ప్రధాన అంశం. అంటే సోరోస్కి వాళ్ళు ఇదయ్యారు కాబట్టి అదానీకి మీరేమన్నా నడిపిస్తున్నట్ట, లేదా అదానీ చేతుల్లో మీరు నడుస్తున్నట్ట? సార్, ఇప్పుడు ప్రభుత్వానికి, ఒక దేశ ప్రభుత్వానికి ఒక పారిశ్రామికవేత్తని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, అమెరికా రాష్ట్రపతి భారతదేశానికి వచ్చిన వారితో పాటు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తారు ఆ దేశంలో వివిధ. అలాగే భారతదేశం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమెరికాలో అక్కడ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కలుస్తారు. సో ఎందుకు గ్రూపులు తీసుకెళ్తారు? వాళ్ళ దేశంలో అటువంటి పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆ దేశంలో లింకప్ చేసి చేయాలి. మీరు గతంలో చూడండి, ఎప్పుడు నరేంద్ర మోడీ గారు ఏ ఒక్కరిని ఆదాని ఒక్కరినే కాదు, గ్రూప్ ఆఫ్ ఉంటారు, దాని రకరకాల పారిశ్రామిక, అంబానీ ఉంటారు, రకరకాలు ఉంటారు. ఒక దేశం అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకు కూడా ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వాలి. అలా గ్రూప్ తీసుకెళ్తే మాత్రాన పారిశ్రామికవేత్త దోచిపెట్టేయటం, లేకపోతే ఒక వ్యక్తికి ఆదాయాన్ని దోచిపెడతారు అన్న తప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు ఒక పోర్ట్ ఇచ్చేస్తారని చెప్పి, ఆ పోర్ట్ ఓపెన్ గా బిడ్డింగ్కి వెళ్తుంది, వాళ్ళు పాడుకుంటున్నారు, తీసుకోండి. లేదు, దాంట్లో తప్పు జరుగుతుంది, తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళచ్చు. తప్పనిసరిగా ఎవరన్నా కాంపిటేటర్ ఉంటాడు, అక్కడ నాకు చట్ట విరుద్ధంగా అతని ఆదాయానికి ఇచ్చారంటే వీళ్ళు కోర్టు ఎక్కడ ఇప్పటి వరకు ప్రూవ్ అయిందా? ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, రాఫేల్ కేసులో రిలయన్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. రిలయన్స్ కి అనుబంధంగా కొన్ని సంస్థలు ఏర్పాటు చేయాలని చెప్పి అన్నారు. దానికి కూడా రచ్చరచ్చ చేశారు, ఇదేదో జరిగిపోతుంది అదే జరిగిపోతుందని. దానిలో అంశం వేరే అంశం, దానిలో ఉన్న విషయాలు వేరు. అలాగే కొన్ని సంస్థలకి అదే ఒక గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ కి అవకాశాలు వస్తాయి. ఆమె పుతిన్ గారు ఇక్కడ వచ్చారనుకోండి, ఆయనతో పాటు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇది చట్టపరంగా జరిగే ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా. అంత మాత్రం చేత ఆదాయాన్ని మొత్తం ప్రమోట్ చేస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆయన ఆస్తులు ఏదో పెరిగిపోయాయండి. ఎవరి ఆస్తులు పెరగలేదండి, పెరుగుతాడు. అనేకమైన పారిశ్రామికవేత్తలు 2004 నుంచి ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఆదాని గారిని తీసుకోండి, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంత ఎదిగాడు, ఎన్ని రెట్లు ఆయన ఆస్తులు పెరిగినాయి, ఇప్పుడు ఆస్తులు పెరిగినాయి. అంటే ఆయన కష్టపడి పని చేసుకుంటున్నారు. కానీ అలా ఆయనే కాదు, మిగతా ఇండస్ట్రీస్ కూడా చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు జిఎంఆర్ ఉన్నారు, జీవీకే ఉన్నారు, ఇలా అనేక మంది మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కదా. లేకపోతే రిలయన్స్ గ్రూప్ కావచ్చు, లేకపోతే హిందూజాస్ కావచ్చు, రకరకాలు ఉన్నారు. అందరూ వ్యాపారాలు చేసుకుంటున్నారు, అందరూ చెయ్యాలి, పరిశ్రమలు పెట్టాలి. అప్పుడు నిన్న చూడండి, అదానీ వాళ్ళ అబ్బాయి రాజస్థాన్ వెళ్ళి 7.5 లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి అనౌన్స్ చేశారు, ఇది రాజస్థాన్ లో. మరి దాన్ని మనం తప్పేలా పెడతాం? అలాగే వెస్ట్ బెంగాల్ లో పెడుతున్నారు ఆయన 40,000 కోట్లు, అలాగే తమిళనాడులో పెడుతున్నారు 30,000 కోట్లు, అలాగే కర్ణాటకలో పెడుతున్నారు 1,00,000 కోట్లు. అలాగే ఆయన పెడితే మిగతా సంస్థలు పెడుతున్నాయి. దాన్ని మనం తప్పట్టడానికి లేదు. ఒక పారిశ్రామికవేత్తకి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. అందరూ అలా అయితే అసలు ఆ పరిశ్రమకి గ్రూప్ ఉంటుంది, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తారు కదా, ఏంటి అన్ని మీరు ఆదానికి మాకు అవకాశాలు ఇవ్వట్లేదు, తొక్కేస్తారా, మీరు అన్కాన్స్టిట్యూషనల్ గా లేదా అన్డెమోక్రటిక్ ఎలక్ట్ చేస్తున్నారు కదా. సో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో ఈ తప్పుడు ఆరోపణ, కేవలం ఒక వ్యక్తిని ఆదాని మోదీ అని ఒక ప్రొజెక్ట్ చేసి, నేను కూడా మనం చూసాం రాహుల్ గాంధీని ఒక ప్రెస్ రిపోర్టర్ లాగా మాస్కులు వేసి, ఇద్దరు వ్యక్తులకి మోదీనే అదాని మాస్కులు వేసి అదేదో ఇంటర్వ్యూ లాగా చేయటం, ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అటువంటి చిన్నపిల్లల కార్యక్రమం, వాళ్ళతో మార్కెట్ ఇంటర్వ్యూ చేయించే కార్యక్రమం, ఇదైనా ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ నేత చేసే పని? అది సరైన పద్ధత?
ఆదానిని టార్గెట్ చేసుకుని, లేకపోతే ఆదాయాన్ని టార్గెట్ చేసుకుని, మరి మీ యొక్క కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఆదాయాన్ని ఎందుకు అలౌ చేస్తున్నారు మీరు? ఆ కాంగ్రెస్ ఆదాని మోదీ మనిషి, మరి కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో ఆదాయానికి ఎందుకు మీరు రెడ్ కార్పెట్ ఇస్తున్నారు? ఎందుకు వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు? నిన్నగాక మనం రేవంత్ రెడ్డి గారిని కూడా మనం చూసాం, 100 కోట్లు డొనేషన్ తీసుకుని ఆయన. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు తెలిసి ఇచ్చేవాట్లు ఇచ్చారు కాబట్టి వెనక్కి ఇచ్చారు. దానిలో కూడా అంటాం ఏమన్నారు ఆయన, ఇలా వెనక్కి ఇచ్చేయడం వల్ల తెలంగాణ యువతకి నైపుణ్య శిక్షలో విఘాతం జరుగుతుంది, ఈ పాపం ప్రతిపక్షాలకే పోతున్నాడు. అంతేగాని ఆదాని తప్పుడు మనిషి, అతని దగ్గర మేము డబ్బులు తీసుకుంటాం తప్పు అయిపోయింది, చంపలేసుకున్నానే అనలేదు కదా ఆయన. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా 12,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ఆయన. ఒకవేళ ఆదాని తప్పుడు మనిషి, మోదీ మనిషి అయితే వాళ్ళ రాష్ట్రాల్లో ఎందుకు పెట్టుబడి పెట్టచ్చు? వాళ్ళ రాజస్థాన్ లో మాట వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది, మళ్ళీ రాజస్థాన్ లో అనేక లక్షల కోట్లు పెట్టుబడి అశోక్ గెహ్లాట్ గారి ప్రభుత్వంలో ఎందుకు పెట్టించుకున్నారు మరి? అలాగే ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్రం కేరళలో పోటీ ఎవరిచ్చారు? ఆయన ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉమెన్ చాండీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పెంచారు, మొన్న 30,000 కోట్లు అదనంగా పెడతా అన్నారు. దానిలో కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఫైటింగ్, ఈ గ్రేట్ అంటే మాకని. సో ఈ రకంగా ఒక బురదల్లే కార్యక్రమంతో పెట్టుకుంటాం వల్ల ఉపయోగం లేదండి. పారిశ్రామికవేత్తలు ఒకళ్ళే కాదు, అనేక మంది ఉన్నారు, చేస్తున్నారు కూడా. అయితే వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ బయటికి రానివ్వకుండా కేవలం మోదీ ఆదాని ఒకటే ఇదేదో చేసి పెట్టేస్తున్నారని చెప్పి ఒక ప్రొజెక్షన్ ఇచ్చి, ఏదైతే జార్జ్ సోరోస్ ఏదైతే ఎజెండా ఉందో, ఏమన్నాడు ఆయన, ఆదాయాన్ని పడేస్తాను, ఆదాని యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకొలుస్తానని చెప్పి జార్జ్ సోరోస్ ఓపెన్ గా చెప్పాడు ఆయన. ఆ యొక్క ఎజెండాని తీసుకొని వీళ్ళు అమలు చేస్తూ మోదీ ఆదాని ఒకటే అని చెప్పారు. అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అదానీ మీదన విపరీతమైనటువంటి విష ప్రచారం ఉంది. మన ప్రధాన పత్రికలైనటువంటి వాళ్ళే రాస్తున్నారు, ఈనాడు ఆంధ్రజ్యోతిని రాస్తున్నారు విపరీతంగా అదానికి వ్యతిరేకంగా. ఈవెన్ ఇప్పుడు కూడా కనబడుతున్నాయి, తాజాగా కుదుర్చుకున్నటువంటి ప్రభుత్వ ఒప్పందాల్లో కూడా. మరి ఇక్కడ ప్రభావం ఆ సోరోస్ ఇంపాక్ట్ అనాలా మన పత్రికల మీద కూడా? అంటే నేను కొన్ని ఎలా ఉందంటే, నేను గత దశాబ్ద కాలంగా రాజకీయాల్లో ఉండి నేను అర్థం చేసింది ఏంటంటే, ఎక్కువ పత్రికల్లో కమ్యూనిస్టు భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క రిపోర్టర్లు కావచ్చు, వారి యొక్క యాజమాన్యాలు కావచ్చు, ఆ రకంగా ఉండి వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళు మాత్రం పెద్ద సామ్రాజ్యాలు ఏర్పాటు చేస్తారు. క్యాపిటలిస్టులు అవ్వచ్చు, కమ్యూనిస్టులు క్యాపిటలిస్టులు అవ్వచ్చు, అయితే మిగతా ఎవరు క్యాపిటలిస్ట్ కాకూడదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తీసుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఛానళ్ళు, పేపర్లు ఎవరికైనా ఉన్నాయా? ఎన్ని పేపర్లు ఉన్నాయి, ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీకి? వాళ్ళు పొద్దున్న లేస్తే ఏం మాట్లాడతారు? పేదలు మరి ఫుడ్ అందట్లేదు, వాళ్ళ యొక్క పేదవాళ్ళ కష్టాలు అంటారు కదా. మరి పేదవాళ్ళకి పెత్తందారుల నుంచి పోటీ అంటారు కదా. మరి పెత్తందారులాగా మీరు పెద్ద సంస్థలు ఎందుకు నిర్వహిస్తున్నారు? ఎందుకు మీకు టీవీ ఛానల్ ఎందుకు? పెద్ద పార్టీని భారతీయ జనతా పార్టీకి ఒక టీవీ ఛానల్ లేదు, కాంగ్రెస్ పార్టీకి ఒక ఛానల్ లేదు, ఒక పేపర్ లేదు, మరి కమ్యూనిస్ట్ పార్టీకి ఎందుకు ఉంటుంది? సో ఇదొక భావజాలంతో ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్. ఇప్పుడు ఇదే మూలం. ఇప్పుడు ఏ దేశం అన్నా ఎదగాలి అంటే, ఇప్పుడు అమెరికాని ఎక్కువ మంది మనం చూస్తుంటాం, అమెరికా లేదా అభివృద్ధి చెందిన దేశం, మనం కూడా అభివృద్ధి చెందాలని. అమెరికా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రభుత్వం చేసింది ఒకటే కాదు, అక్కడ ప్రజలు కూడా వారికి ఉన్న ఆస్తులను అమ్ముకుని పనంగా పెట్టి రిస్క్ తో వ్యాపారాలు చేసి తద్వారా వేలాది మంది ఉపాధి కల్పించి అక్కడ సంపద సృష్టించి అమెరికా దేశాన్ని ధనవంత దేశం చేశారు, అభివృద్ధి చేశారు. ఉట్టి ప్రభుత్వం చేయాలంటే మన సోషలిస్టిక్, ఇప్పుడు వాళ్ళ భావజాలాలు ఏంటి? సోషలిస్టిక్ అంటే యుఎస్ఎస్ఆర్ ఏమైందండి? ముక్కలు అయిపోయానా? ఆ యొక్క భావజాలం మొత్తం ఫెయిల్ అయింది కదా. కమ్యూనిస్ట్ దేశాలన్నీ నియంత్ర దేశాలు. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు చెప్తుంటారు ఆస్తులు పంచాలని చెప్పేసి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, కానీ కమ్యూనిస్ట్ పార్టీ దేశాల్లో ప్రజాస్వామ్యం ఉందా? చైనాలో ప్రజాస్వామ్యం ఉందా? ఈ రోజు రష్యాలో ప్రజాస్వామ్యం ఉందా? కమ్యూనిస్ట్ పార్టీ దేశాలన్నీ నియంత్ర దేశాలు. ఇంకా వీళ్ళు ప్రజాస్వామ్యం గురించే మాట్లాడతారు, నాకు అర్థం కాదు. అదే విచిత్రం. నేతి బీరకాయలో నెయ్యి ఉందన్నది ఎంత అబద్ధమో, ఈ యొక్క భావజాలాన్ని, ఈ యొక్క కమ్యూనిస్ట్ భావజాలాన్ని, ఈ ఐడియాలజీని ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం అంత విడ్డూరం. ఒక దేశాన్ని అభివృద్ధి చెందాలంటే ఈ రకంగా చేయాలి. అంతేగాని నువ్వు వనరులన్నీ, ఇప్పుడు మనం కూడా 60s 70s లో నేషనలైజ్ చేసాం సార్ అన్ని. జాతీయకరణ, ప్రైవేటు పెట్టుబడులు తప్పు, పారిశ్రామికవేత్తలు దొంగలు అయితే మరి జాతీయకరణ చేశాం కదా. జాతీయకరణ చేశాక మళ్ళీ ప్రైవేటీకరణకి ఎందుకు వెళ్ళాం? అంతకుముందు ప్రైవేట్, ఇప్పుడు టాటా ఉన్నారు, ఎయిర్లైన్స్ టాటాదే, జంషెడ్జీ టాటాది ఎయిర్లైన్స్, టాటా దగ్గర ఫోర్స్ఫుల్ లాక్కున్నాం మనం.
ఎయిర్ ఇండియా చేసాం, మళ్ళీ ఈరోజు టాటాకి ఇచ్చాం. ఎందుకు ఇచ్చాం? ఎవరి పాలసీస్ తప్పది. సో ఈ యొక్క ఆలోచన విధానంలో ఉన్న సమస్య అండి. తద్వారా దీనిలో కొట్టుబడి ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి కొన్ని దేశాల్లో నేను చెప్తున్న జార్జ్ సోరోస్ ఇటువంటి బ్యాచ్ యొక్క కుట్ర ఏంటంటే భారతదేశంలో ఏ అభివృద్ధి జరగకూడదు. ఒక అటామిక్ ప్లాంట్, ఒక న్యూక్లియర్ ప్లాంట్ పవర్ కోసం ఒక దేశం అభివృద్ధి చెందాలని కరెంట్ కావాలి. ఆ కరెంట్ రావాలి అంటే రకరకాల మార్గాలు, న్యూక్లియర్ పవర్ కానీ లేకపోతే హైడల్ పవర్ ప్రాజెక్ట్ కానీ పెడతాం. హైడల్ పవర్ ప్రాజెక్ట్ అంటే జల విద్యుత్ కేంద్రాలు పెడితే నర్మదా బచావో అని పెడతారు. నా చిన్నప్పుడు అనుకునేవాడిని నర్మదా బచావో అంటే అబ్బో ఇదేదో కాపాడేస్తున్నారు, మన చరిత్ర తెలియదు కదా, ఇది నదిని కాపాడేస్తున్నారు, ఏదో జరిగిపోతుంది. ఆ తర్వాత పెద్ద అనలైజ్ చేస్తే అర్థమైంది అక్కడ హైడల్ పవర్ ప్రాజెక్ట్ కడుతుంటే కట్టనివ్వకూడదని చెప్పి ఆపారు. ఇదేంటి అభివృద్ధి? పోలవరం కడుతున్నాం, కట్టకూడదని ఆపేవాడు దేశభక్తుడా? నాగార్జున సాగర్ కడతాం, కట్టకూడదని ఆపేవాడు దేశభక్తుడా? అలాగే అటామిక్ ప్లాంట్ పెడతాం, కట్టకూడదని పోరాడేవాడు దేశభక్తుడా? అభివృద్ధి ఏది జరిగినా సరే ఈ ఉద్యమాల రూపంలో వీళ్ళ ఫండింగ్ రూపంలో వచ్చి దాన్ని అడ్డం పడిపోయి దాన్ని చేయనివ్వకుండా ప్రభుత్వానికి వాళ్ళ యొక్క జర్నలిస్టుల ద్వారా తప్పుడు నెరేటివ్ రాసి ప్రజల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ చేసి అంటే ఇది ఎందుకు మనకు వద్దు అనిపించే విధంగా తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థని కుప్పకూల్చే ఇది అత్యంత పెద్ద కుట్ర. ఈరోజు సోషల్ మీడియా యువ వచ్చింది కాబట్టి మీ ఛానల్ ద్వారా వివిధ ఛానల్ ద్వారా నిజాలు చెప్పే ప్రయత్నం, ఇంకో వర్జన్ చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం. ప్రజలు ఆలోచించండి, ఈ వెర్షన్ కూడా మీరు ఆలోచించింది ఎంతవరకు కరెక్ట్? అభివృద్ధి ఒక కంపెనీ పెడుతుంటే ఆ కంపెనీ పెట్టద్దని అడ్డుకునేవాడు దేశభక్తుడా, లేదా కంపెనీ పెట్టమనేవాడు దేశభక్తుడా? లేదా రోడ్లు నిర్మాణం చేస్తుంటే 6 వరుసల రోడ్డు 12 వరుసల రోడ్లు నిర్మాణం చేస్తుంటే కట్టద్దనే చేసేది అనేవాడు దేశభక్తుడా, కట్టించేవాడు దేశభక్తుడా? అలా కట్టకపోతే అమెరికా ఎప్పుడు అవుతుంది? మనకి అమెరికా లాగా అడ్వాన్స్ దేశం ఎప్పుడు అవుతుంది? ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఎప్పుడు అవుతాము? అలా అవ్వనివ్వకూడదని చెప్పి ఇవన్నీ శక్తులన్నీ పోరాడతారు. ఈ శక్తులకి ఫండింగ్ కొన్ని రాజకీయ పక్షాలకి, ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కి, అర్బన్ నక్సలైట్లకి ఈ బ్యాచ్ అంతా ఉన్నారు. ఈ సోకాల్డ్ మానవ హక్కులు అనే ముసుగులో తిరిగే బ్యాచ్ ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా వచ్చి అడ్డుపడిపోతారు. ఇవ్వకూడదు ఎలా ఇస్తారు? ఫైనల్ గా ఒకటి చెప్పండి. మొన్న చెప్పండి. మనకి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ హోదా చాగంటి కోటేశ్వరరావు గారికి ఇచ్చింది. ఏ అంశం మీద? పిల్లల యొక్క వ్యక్తిత్వ వికాసాలు, వాళ్ళ యొక్క నైతిక విలువలు పెంచే విధంగా చేశారు. నిన్నగా మనం చూడండి జన విజ్ఞాన వేదిక వాళ్ళు వచ్చేసి ఆయనకి ఎలా ఇస్తారు? మేధావులు అంటారు, వాళ్ళంతా మేధావులు అంట. ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఆయనకి ఎందుకు చేస్తారు అంటే చూడండి, ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రవచకులు చక్కగా చెప్తారు, ఈ మాట స్థూలంగా ప్రజల్లోకి వెళ్తారే అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి పని చేసి ప్రోత్సహిస్తుంటే విజ్ఞాన వేదిక అనే పేరు మీద. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే మానవ హక్కులు అంటారో, విజ్ఞానం అంటారో, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటారో, అటువంటి సంస్థలు ముసుగులో వస్తారో వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. వాళ్ళ ఇంటర్నల్ ఎజెండా వేరేగా ఉంటుంది. రైట్. ఈ జమిలీ ఎలక్షన్స్, మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ లేకపోతే హర్యానా ఎలక్షన్స్కి ముందే అయిపోయింది, అక్కడ గెలిచేసింది కాబట్టి ఇక జమిలీ ఎలక్షన్స్కి వెళ్ళరు, ఈ మధ్యన మాట్లాడట్లేదు అని అందరూ అనుకున్నారు. మళ్ళీ అకస్మాత్తుగా జమిలీ ఎన్నికల పాయింట్ తెర మీదకి వచ్చింది. జమిలీ ఎన్నికలు జరుగుతాయా లేదా 29లోనే జమిలీ ఎన్నికలు పెడతారా? జమిలీ ఎన్నికలైతే ఈ 5 ఏళ్ల టర్మ్ లో జరుగుద్ది. అది ఎప్పుడైనా జరగచ్చు. డెఫినెట్ గా అసెంబ్లీల పార్లమెంట్ యొక్క పునర్వ్యవస్థీకరణ జరగాలి. 2024లో మనకి 2026లో జరుగుతుంది. ఆ ప్రక్రియ పూర్తి కావాలి. అలాగే దానికి లింక్ అయినటువంటి జనగణన కూడా కరోనా వల్ల లేట్ అయిపోయింది. అది కూడా మనం కంప్లీట్ చేసుకోవాలి. పార్లమెంట్ అసెంబ్లీ పునర్వ్యవస్థీకరణ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత మహిళల యొక్క రిజర్వేషన్ 33% పార్లమెంట్ కూడా ఇస్తున్నారు, అది కూడా సెట్ చేసుకోవాలి. ఈ సెట్ చేసుకున్న తర్వాత జమిలీ ఎలక్షన్స్ వస్తాయి. ఈ ఎంత ఫాస్ట్ గా అవుతే ఆ తర్వాత దాని ఫాస్ట్ గా జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉందని. అయితే నా ఉద్దేశం, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే 2024లో పునర్వ్యవస్థీకరణ మొదలు పెడితే కనీసం సంవత్సరంన్నర పడుతుంది. అలాగే జనాభా గణన. సో నా ఉద్దేశం 2029 ఎన్నికలు మన యాక్చువల్ లెక్క ప్రకారం 2029 ఇలాగే ఏప్రిల్ మేలో వెళ్ళాలి. సో నా ఉద్దేశం అయితే 2028 కానీ మాక్సిమం 2028లో వెళ్ళే అవకాశం అయితే నా వ్యక్తిగతంగా నేను అనలైజ్ చేసుకుంటే నాకు అనిపించేది 2028లో వెళ్ళొచ్చు. బహుశా ఒక 6 నెలల ముందో, ఒక 8 నెలల ముందో, 10 నెలల ముందో, ఒక సంవత్సరం ముందు అలా వెళ్ళే అవకాశం ఉంటది. ఇక బిల్లు అంటారా, బిల్లు నాకు తెలిసి నిన్న కూడా చూశాను, జమిలీ సంబంధించిన బిల్లు కూడా పార్లమెంట్ లో ఈ యొక్క శీతాకాల సమావేశంలోనే ప్రవేశపెట్టబోతున్నారని చెప్పి నేనైతే చదివాను. ప్రవేశపెడతారు, బట్ అది లోక్సభ రాజ్యసభలో ఆమోదించడం, చర్చ ఎంత జరుగుతుంది బహుశా ఈ లోపు ఇది జరుగుతూ ఉంటుంది, అది ప్యారల్ గా జరుగుతూ ఉంటది.
రెండు సమయాన్ని పూర్తి చేసుకొని నా ఉద్దేశం అయితే 2028లో వెళ్ళే అవకాశం ఉందేమని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం సాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓ పక్కన పార్లమెంట్ని స్తంభింప చేసేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. దానికి కారణాన్ని అదానీ చూపించింది. దానికి కౌంటర్గా విదేశీ శక్తులైనటువంటి సోరోస్కి అమ్ముడుపోయినటువంటి పార్టీ ఇలా చేస్తుంది అన్నటువంటిది వీళ్ళ వాదన. ఏది కరెక్ట్ అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సిన అంశం.